వాళ్ళేమో కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నారు. ఇక్కడేమో ప్రైవేట్ కాలేజీలు పెట్టినారు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు ఏం చేసామంటే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభించారు. దానివల్ల ఏమైంది, ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు రాలేదు. తర్వాత విద్యార్థులందరూ కూడా ఉక్రెయిన్ అడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మెడికల్ కాలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన చాలా కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తూ అనేక గవర్నమెంట్ కాలేజీలకు కూడా ఆయన పర్మిషన్ ఇవ్వడం చేయడం. మరి ఇప్పుడు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వాటన్నిటి ప్రైవేట్ చేస్తానంటే అర్థం ఏంటి? ఇదివరకు ఎందుకు పెట్టలేకపోయాడు? ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫస్ట్ టైం పెడితే బాగుండేది కదా. ఆయన ఎందుకు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీ పర్మిషన్, గవర్నమెంట్ కాలేజీ పర్మిషన్ చేయలేకపోయారు? అమ్మ పెట్టదు అడక తినని ఏదైనా ఒక సామెత ఉంది. అమ్మ పెట్టదంట, వేరే అడక తింటామంటే అడక తినడానికి వీలేదంటారు. మరి ఇలా పరిస్థితి ఏంటి? పాపం ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎంతో మంది వేల మంది విద్యార్థులు కూడా విదేశాలకు పోతున్నారు, ఉక్రెయిన్కి పోతున్నారు, చైనాకు పోతున్నారు, ఇంకెక్కడెక్కడికో పోయి చదివి వస్తున్నారు. ఈ మన దేశానికి సంబంధించిన డబ్బంతా కూడా విదేశాలకు పోతున్నారు. కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు మెడిసిన్ కనుక ఉక్రెయిన్ కానీ చైనా కానీ మరి కొన్ని దేశాల్లో చదివేసి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పాస్ అయి ఉంటారు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి ఇక్కడ ఇండియాలో. ఆ ఎగ్జామ్ లో పాస్ కాని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. పాస్ అవ్వకపోతే ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ చెల్లదు. మరి వాళ్ళు అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివి ప్రయోజనం ఏంటి? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఇందులో ముడుపులు చేతులు మారాయా అనేటువంటి సందేహం కూడా ఉంది. ఇదే మన దేశంలో ఒకప్పుడేమో తెలియదు కానీ ఈ రోజున ప్రతి వ్యక్తికి తెలుసు. ఓకే సార్, మీరు అంత కరెక్టేను, ఎక్కడెక్కడో చదువుతున్నారు, ఓకేనా. ఒక్క డాక్టర్ ఎగ్జామ్ కూడా ఇంత మట్టికి మన భారతదేశంలో జరిగినట్టు చరిత్ర లేదు. డాక్టర్ పోస్టులకు వెళ్తానికి, గవర్నమెంట్ డాక్టర్లకు తీసుకోవడానికి కానీ ఇంత మట్టికి జరగలేదు కదా సార్. దాని గురించి మీరు ఏమంటారు? ఇది నిజంగా దురదృష్టకరమైన విషయము, సిగ్గుపడాల్సిన విషయము. మరి ఎందుకు జరగడం లేదు ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే దీని వెనక మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా, కొన్ని లక్షల కోట్ల రూపాయల మాఫియా, మెడికల్ మాఫియా అండి. దీనికి మన ఈ చందనం స్మగ్లింగ్ చేస్తుంటారు కదా, అది సరిపోదు. చందనం స్మగ్లింగ్ సరిపోదు, దీని ముందు ఏనుగు దంతాల స్మగ్లింగ్ సరిపోదు. అంత పెద్ద మాఫియా మెడికల్ మాఫియా, లీగల్ గా చేసేటువంటి బహిరంగ దోపిడీ. ఇది లీగల్ గా చేస్తారు అది కూడా. ఓకే సార్, ఇప్పుడు టోటల్ గా కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటారు అక్కడ ఏపీలో? మరి కూటమి ప్రభుత్వము ఈ విధమైనటువంటి చర్య తీసుకోవడం వల్ల ఎంతో మందికి అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సింపుల్, ఒక గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదవడం అంటే ఫీజు వేరే ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదవాలంటే వాళ్ళు ఎంత ఫీజు కట్టాల్సి వస్తుందో, ఎంత ఫీజులు నిర్ణయిస్తారో వాళ్ళు. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు, అదే విషయం అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా. ప్రతిపక్షంలో ఉండారు, 11 మంది ఎమ్మెల్యేలుగా ఉండారు, వెళ్ళి ఎమ్మెల్యేగా అక్కడ అసెంబ్లీలో అడిగితే జనం అందరు చూస్తారు కదా, ఎందుకని మరి అడగలేకపోతున్నారు? ఇట్లా మీడియా ముందే మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఆయన అన్నారు, కేసీఆర్ గారు కూడా మీరు కోపం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దాదాపు ఒకటే పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయము కేసీఆర్ గారు అయితే ఆంధ్ర చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆంధ్ర చెప్పలేదు. కేసీఆర్ గారు ఏమన్నారు, మీరేమో అధికారం తీసుకెళ్లి అవతలోడికి ఇచ్చి నన్ను ఖాళీకి కూర్చోబెడితే నేనేం చేస్తాను అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పట్లేదు కదా. ఆయన పరిస్థితి అదే కదా, అధికారం బీకేసి పక్కన పెడితే ఆయన అన్నాడు కదా, గడ్డమైన మా ఉద్యోగం మీ పక్కన పెట్టారు కదా, నేను ఇంక పని ఎట్లా చేస్తాను, ఉద్యోగం పోయింది, ఇంక అమ్ముగా మేము పని చేయడానికి మాకు అధికారం కూడా లేదు, డైరెక్ట్ చెప్పడం జరిగింది. కొడాలి నాని గారు చెప్పారు కదా, మా ఉద్యోగం బీకేశారు, మరి మేము ఖాళీగా ఉన్నాం, మేము పని చేయడానికి కూడా మాకు లేదన్నాడు. మరి అది బాధ ఉంటది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు, చాలా ప్రయత్నాలు చేశాడు, అనేక పథకాల ద్వారా ప్రజలకు మేలు జరిగింది. డైరెక్ట్ గా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇచ్చారు. మరి ఇన్ని జరిగినప్పుడు మరి ప్రజల చేతిలో ఓడిపోవడం అంటే ఆయనకి ఎలా కృతజ్ఞత అనేది పెయిన్ ఎక్కువ ఉంటుంది. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే మనకి ఎవరైనా ఒక హెల్ప్ చేశారు, మనం వాళ్ళకి హెల్ప్ చేసాం అనుకోండి, అది హెల్ప్ టు హెల్ప్ హ్యాపీగా ఉంటుంది. కానీ మనం ఒకరికి హెల్ప్ చేసాం అనుకోండి, అవతల వ్యక్తి మనకు హెల్ప్ చేయకుండా మనకు ప్రాబ్లం చేశారు అనుకోండి, అది పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ జనం చూస్తలేదంటారా? 29లో గెలిచే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 29లో గెలిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ క్రమంగా కూడా పెరుగుతున్నది, ఇది గమనించాల్సిన విషయం. ఈ రోజు అట్లాగే అమరావతికి సపోర్ట్ పలికినట్టు మాట్లాడారు సజ్జల గారు గానీ, మన అంబాటి గారు గానీ, అసెంబ్లీ మన అమరావతి రాజధాని కొనసాగిద్దనే ఫీలింగ్ తో మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సై అన్నట్టేనా? అమరావతికి ఎప్పుడు కూడా సై అనరు, ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ లేదు. ప్రజల్లో ఉందండి, ఎందుకు లేదు? అందుకే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాయి.
అది ప్రజల్లో ఉంది కాబట్టి అమరావతి మైనస్ 3 రాజధానులే జగన్మోహన్ రెడ్డికి మైనస్. ఇప్పటికి 99% మీడియాలో గానీ జనం గుండెల్లో గానీ ఉన్న మాట. ఇప్పుడు ఆయన అమరావతి సై అంటే 29లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. అది అంటే మీ ఉద్దేశం ఓన్లీ అమరావతి మాత్రం అభివృద్ధి చెందాలి, వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందుతా? ఎలా అంటే అంత ఉంది కదా సార్. ఇప్పుడు 13 జిల్లాల్లో 1,00,000 మంది బతుకుతున్నారు. మీరు మీకు ఒక మాటేనండి, 13 జిల్లాల్లో వైజాగ్ మొదలు పెట్టుకుంటే చిత్తూరు దాకా 13 జిల్లాల్లో మినిమం 1,00,000 కుటుంబాలు బతుకుతున్నాయి. అట్లా టౌన్లు ఉన్నాయి. ఓకేనా? అట్లాంటప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తే మధ్యలో ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి అంటున్నారు. రేపు విశాఖపట్నం వాడు వస్తాడు. ఇప్పుడు హైదరాబాద్ జరిగింది అదే కదా. ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టారు, డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి గో బ్యాక్ అన్నారు ఆంధ్ర వాళ్ళని. చాలా మంది రేపు అమరావతి వాళ్ళు కూడా గో బ్యాక్ అంటారు. అమరావతి వాళ్ళు అంటారు గో బ్యాక్, అందంగా అవకాశం ఉంది. రాయలసీమ వాళ్ళకి గో బ్యాక్ అన్నారు అనుకోండి, వాళ్ళంతా పెట్టుబడి తెచ్చి పెట్టారు, డెవలప్మెంట్ అయింది. రాయలసీమ వాళ్ళు ఇక్కడ అవసరం, రాయలసీమ వాళ్ళకి గో బ్యాక్ అన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు, విశాఖపట్నం విజయనగరం వాళ్ళు. క్లియర్ గా చెప్తున్నా, శ్రీకాకుళం వాళ్ళకి అమరావతి వాళ్ళకి అసలు పడదు. అది వాస్తవం. కల్చరల్ గా కూడా పడదు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా వేరే ఉంటాయి. ఉత్తరాంధ్ర వాళ్ళు గో బ్యాక్ అంటే పరిస్థితి ఏంటి? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవన్నీ గమనించాలి.